అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. శేషాచలంపై గొడ్డలి వేటు, 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం. అరుదైన జంతుజాలాలతో విరాజిల్లుతున్న శేషాచలంలో ఎర్ర దొంగల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. వేల టన్నుల దొంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వైకాపా హయాంలో ప్రకృతి సంపదను అడ్డు అదుపు లేకుండా నరికి సొమ్ము చేసుకున్న కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోలేదు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఆ టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారు. దాన్ని అడ్డుపెట్టుకునే వైకాపా ప్రభుత్వంలో కథ మొత్తం నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో సుమారు 4,75,599 హెక్టార్లలో శేషాచలం అడవులు ఉన్నాయి. ఇక్కడ సహజ సిద్ధంగా పెరుగుతున్న ఎర్రచందనం ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు పొందింది. విదేశాల్లో ఈ దొంగలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పట్టుకుంటున్నది పెసరంత అయితే తరలిపోతుంది, దొంగలకు లెక్కలేదు. అది పరిస్థితి. ఏటా 7,000 చెట్లు మోడుగా మారుతున్నాయంట. డ్రోన్ల ఏర్పాటుకు మోకాళ్ళు అడ్డారంట. అన్ని సంరక్షణ చర్యలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు అని చెప్తున్నారు. వైకాపా ప్రభుత్వం వల్ల ఇప్పుడు దాన్ని అరికట్టడం కష్టమైపోతుందంట. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి భవనం. రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను గుర్తుంచుకోవాలి. సీఎం చంద్రబాబు పిలుపు. దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మాట. అమరజీవికి ఘన నివాళి. అమరావతిలో సీఎం చంద్రబాబు గారు చూడండి, ఇక్కడ ఫోటోలో దండేస్తా ఉన్నారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి. అమరావతిలో స్మృతి భవనం భవనం ఏర్పాటు చేశారంటండి. జమిలీ ఎన్నికల బిల్లుపై పునరాలోచన. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ అంటే 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లులు లేవు. ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లులు అంటే గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లకు ఆమోదముద్ర వేయించుకొని ఆపై అంటే ఈ వారంలోనే జమిలీ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి జాబితాలో లేనప్పటికీ స్పీకర్ అనుమతితో సోమవారమే వాటిని ప్రభుత్వం దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియనున్న సంగతి గమనార్హం. జమిలీ కొత్తదేమీ కాదు. అమిత్ షా. జమిలీ ఎన్నికలను ప్రస్తుత ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. జమిలీ కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. మన దేశంలో 1952లో సహా 3 సార్లు ఈ తరహాలోని ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్నారు. కేరళలోని సిపిఎం ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విచ్ఛిన్నం చేసిన తర్వాత జమిలీ విధానం మరుగున పడింది. 1971లో ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో గడువు ముగియక ముందే లోక్సభను రద్దు చేశారు. నాటి నుంచి దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని అమిత్ షా పేర్కొన్నారు. ఇది పరిస్థితి. ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్ని దారులు. ఏడుకొండలపై కొలువు తీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు, అవకాశాలు, టికెట్లపైనే భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్, ఆఫ్లైన్లలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాటపడుతుంటారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు
తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ఏర్పాట్లను చేస్తుంది. శ్రీనివాసుడి దర్శన అవకాశాలు, ఇతర వివరాలపై ఈనాడు ప్రత్యేక కథనం రాశారంటండి. యాక్చువల్గా చాలా మార్గాలు ఉన్నాయి దర్శించుకోవటానికి. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, టికెట్లు మనకు దొరుకుతూనే ఉంటాయి. యాక్చువల్లీ ఒక్కో పోస్టు 2 కోట్లకు పైమాటే. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పోస్టుల భర్తీలు భలే ఖరీదండ. నేటి నుంచి నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. నేటి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం. 14 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయంట. 189 దరఖాస్తులు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే కొంతమంది నేతలు ఒక్కో పోస్టుకు 2 కోట్లకు పైమాటే వసూలు చేయడానికి అడుగుతున్నారు అన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, పూర్తి వివరాలు అయితే కొన్ని వివరాలు రాశారు ఇక్కడ. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంపై రాజకీయ నీడ పడుతోంది. అనుకూలంగా ఉండే కొందరు అధికారులను కీలక విభాగాల్లో డైరెక్టర్లుగా కూర్చోబెట్టి సొమ్ము చేసుకునేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ పోస్టుకు 2 కోట్ల రూపాయల వరకు పెట్టేందుకు కొందరు వెనకాడడం లేదని సమాచారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జెన్కో, ట్రాన్స్కో 3 డిస్కంల పరిధిలో డైరెక్టర్లుగా ఉన్నవారు రాజీనామా చేశారు. ఆ ఖాళీల్లో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు 14 డైరెక్టర్ పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు ప్రకటన ఇచ్చాయి. అదండి పరిస్థితి. ఆ డైరెక్టర్ల పోస్టుల కోసం 2 కోట్ల రూపాయలు పెట్టడానికైనా కొంతమంది సిద్ధంగా ఉన్నారంట. వాటిని ఉపయోగించుకొని నేతలు ఏం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో దాని ద్వారా లబ్ధి పొందేందుకు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని నియమించుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారని సమాచారం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది బయటకు వచ్చినప్పుడే కదా తెలియదు. సమాచారం అయితే, ప్రస్తుత సమాచారం అయితే అదే అనమాట. జాకిర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ 73 సంవత్సరాలు గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన స్నేహితుడు వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా ఆదివారం వెల్లడించారు. ఇదండి పరిస్థితి. జాకిర్ హుస్సేన్ మీకు తెలిసే ఉంటుంది. చాలా ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి తబలా వాయించడంలో. టీ ప్యాకెట్ యాడ్లోనో దేనిలోనూ కూడా మనకి కనిపించాడు. అలాగా పరుగులు పెట్టనున్న పోలవరం. ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి 712 కోట్ల రూపాయలు. నేడు ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ రివర్స్ పాలనలో చతికిలబడిన పోలవరం పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. గత తెదేపా ప్రభుత్వంలో ప్రతి నెల సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు సోమవారం పోలవరం రానున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. ఇదండి, ఏదైనా సరే ఒక మంచి విజనరీ నాయకుడు ఉంటే ఒక కట్టడం అనేది చాలా త్వరితగతిన పూర్తవుతుంది. అంటే పోలవరం కట్టడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి కార్యక్రమం అది. మరి అది కనీసం ఈ ప్రభుత్వ హయాంలో అన్నా పూర్తవుతుందో లేదో చూడాలి. చలి గుప్పెట్లో మన్యం. అల్లూరి జిల్లా జీ మాడుగులలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే కనిష్టం అంట. బాబా 5.7 డిగ్రీస్ అంటే చలి, విపరీతమైన చలి అనమాట. ఇది పరిస్థితి. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మొదటి పేజీ తరువాయి వేశారు శేషాచలంపై. ఇది మొదటి పేజీ తరువాయి. ఆయన నాణ్యాన్ని రెండో వైపు చూస్తారు. ద్విలోహ ముద్రణ లోపాలున్న కాయిన్ల సేకరణలో ఖ్యాతి. 30 ఏళ్ల కృషితో 3 గిన్నీస్ రికార్డు సొంతం. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. బాగా ఫేమస్ అయిన సినిమా డైలాగ్ ఇది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామంలో జన్మించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థిరపడిన శంకర్రావు కొండపనేని మాత్రం కనిపించిన ప్రతి నాణాన్ని రెండో వైపే కాదు అన్ని వైపులా చూడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఆ క్రమంలో వాటి సేకరణను అభిరుచిగా మలుచుకున్నారు. అరుదైన సందర్భాల్లో ముద్రించే బై మెటాలిక్ అంటే ద్విలోహ ముద్రణ లోపాల నాణ్యాల
సేకరణలో ఖ్యాతి గడించారు. 3 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏదో ఒక చాలామంది కొంతమంది చూడండి ఏదో ఒక దానిలో ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి పనులు చేస్తూ ఉంటారు కొన్ని. అలాంటి వారిలో ఈయన ఒకళ్ళు అనమాట. కాకినాడలో కుప్పకూలిన సభా వేదిక కూలడంతో కింద పడిపోయిన యనమల తుమ్మల బాబులను పైకి లేపుతున్న నాయకులు. యనమల, చిన్నరాజప్ప తదితర నాయకులకు స్వల్ప గాయాలు. కాకినాడలో సభావేదిక కుప్పకూలడంతో తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తదితర నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు అంటే రామస్వామి అంట కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అంటే చైర్మన్గా నియమితులు కావడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి యనమల, చిన్నరాజప్ప, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు హాజరై ముందుగా వేదికపై ఆసీనులయ్యారు. మధ్యాహ్నం తుమ్మల బాబు భారీ జనసమూహంతో ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట వచ్చిన పలువురు జనసేన తెదేపా కార్యకర్తలు వేదికపై ఎక్కడంతో స్టేజీ పక్కకు వాలి కూలిపోయింది. ఇదండి పరిస్థితి. అంటే అధిక బరువు అనమాట. బరువు తట్టుకోలేకపోయిందనే చెప్పుకోవచ్చు వాస్తవంగా. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలండి, లేదా తగినంత మందినే స్టేజ్ పైకి పిలవాలి. చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్. చిరంజీవితో అల్లు అర్జున్ స్నేహారెడ్డి అంట. చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి తన మామయ్య చిరంజీవిని కలిశారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు గంటపాటు అక్కడే గడిపారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా నాగబాబు ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి నేపథ్యంలో బన్నీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ అంట. నిఖిల్కు నిన్న రామ్ చరణ్ ఆ యొక్క షీల్డ్ అందించారు కదా. 105 రోజుల్లో 475 నేరాల ఛేదన. నేరగాళ్ల వేలిముద్రల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ పునరుద్ధరణ కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టాలెక్కించిన ఫలితం. 453 చోరీలు, 22 భౌతిక దాడుల కేసుల్లో నేరగాళ్ల ఆటకట్టు. 7.25 కోట్ల సొత్తు రికవరీ. ఏఎఫ్టీఐఎస్తో కీలక కేసులు ఛేదించిన ఏపీ పోలీసులు. నాడు నిధులు ఇవ్వకుండా ఆ వ్యవస్థను మూలకు చేర్చిన వైకాపా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా కేసులు ఛేదించారంటండి. ఆడపిల్లలను కాపాడదాం, హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రానికి భారీ వర్ష సూచన అంట. ఓకే. జింకానా సహకారం స్ఫూర్తిదాయకం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పొదిల ప్రసాద్ను సన్మానిస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు. ఈ ఫోటోలు మీరు చూడవచ్చు. ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి చూద్దాం. దూదికి దిక్కులేదు, పేరుకే పెద్ద ఆసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులెత్తేస్తున్న వైనం, గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకు మందులు ఇవ్వలేని దైన్యం, అన్నీ బయటికే రాస్తున్న వైద్యులు, నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి. విజయవాడ జీజీహెచ్లో జెంటామైసిక్ డ్రాప్స్, గ్లౌసులు కరువే. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్కు నోచుకొని గుంటూరు జీజీహెచ్. విశాఖ కేజీహెచ్లో ఏ అత్యవసర మందులు లేవు. అన్ని ఆసుపత్రుల్లో సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే. ఆసుపత్రికి వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు అన్నీ కొనాల్సిందే. ఎన్ని మార్లు ఇండెంట్ పెట్టినా మొద్దు నిద్ర వేడని సర్కారు. అంటే గత సర్కారు బాగా చేసింది, ఈ సర్కారు ఏమీ ఇవ్వలేకపోతుందని వీళ్ళ యొక్క అక్కస్సు. దేనికి కక్కుతున్నారో ఎందుకో తెలియదు. అక్కడ మందులు కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కొన్ని స్టాక్ రాకపోవచ్చు. స్టాక్ వచ్చేలోపు కొన్ని ఇబ్బందులు ప్రతి చోట తప్పదు ఎప్పుడు కూడా.
దాన్ని కూడా వీరు వేరే విధంగా వక్రీకరించి రాయడంలో దిట్టలు అన్నమాట వీళ్ళు. విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్. మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. బాబు పాలనలో మొత్తం 3 విజన్లు. చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశారా? రైతులకు అండగా నిలిచారా? ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాడండి ఆయన. మరి ఇంకెందుకు విజన్ డాక్యుమెంట్లు? రాష్ట్రం ప్రజల అవసరాలకు చోటెక్కడ? వాస్తవిక దృక్పథం ఏది? ఆయన దృష్టంతా ప్రజలను మోసం చేయడం, మాయ చేయడం పైనే. విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు ఆడితే జైలుకు, ఆసుపత్రికి పంపిస్తామన్న నాటి స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్. బాబు 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ లోటు మినహా ఎన్నడైనా మిగులు ఉన్నదా? మిగిలి ఉందా లేదా అవన్నీ కూడా చాలామందికి తెలుసు. జనాలకి అర్థమవుతుంది కదా ఏంటి పరిస్థితి, ఎవరి పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంది అవన్నీ. ఇప్పుడు నీ పాలన చూడకపోతే జగన్ పాలన కూడా ప్రతి ఒక్కళ్ళని చూసాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు చూస్తున్నాం ఎంత అభివృద్ధిలోకి ముందుకు వెళ్తూ ఉంది. ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే ఏ విధంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని డెవలప్ చేయడం, పారిశ్రామిక రంగంగా కావచ్చు, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో కావచ్చు, ఏ విధంగా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ దాన్ని ప్రత్యేకమైనటువంటి కోణంలో మాట్లాడాల్సినటువంటి పని లేదు అనేది నా ఉద్దేశం. జాకీర్ ఆరోగ్యం విషమం అంట, ఇది ఆల్రెడీ తెలిసిందే మనకి, మాట్లాడుకున్నాం. తెలుగులో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ. జగన్ హయాంలో జిఎస్డిపి జోరు. 1.94 లక్షల కోట్లు అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఆర్బీఐ నివేదికలో వెల్లడి. 5 ఏళ్ల పాలనలో జిఎస్డిపి 31.04% అంటండి. కానీ చంద్రబాబు 6 నెలల పాలనలోనే దాదాపు 21% ఏమో పెరిగింది. 21% వచ్చింది ఈ 6 నెలల కాలంలో. అంటే ఇంకా 5 సంవత్సరాల్లో ఎంత పర్సెంట్ జిఎస్డిపికి వెళ్తుందో చూడండి. వీళ్ళు దాన్ని ఎంత వచ్చింది 6 నెలల కాలంలో అనేది చెప్పరు. చెప్పకుండా వాళ్ళది ఎంత ఉంది 5 సంవత్సరాల పాలనలో అని చెప్పుకుంటారు తప్ప. నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులంట, స్వల్పంగా అల్పపీడనం అంట, ఇవన్నీ మెయిన్ పేజీ వార్తలు, మెయిన్ వార్తలు. దూదికి దిక్కులేదు, దాని గురించి ప్రత్యేక కథనం. గత సర్కారు దూది కోసం అంటే హాస్పిటల్కి కావాల్సినటువంటి వాటి కోసం ముందు చూపు ఎంత ఉందనేది రాసుకున్నారు అక్కడ, అంతే. ఇంటర్నెట్ ప్రాబ్లం. సింహపురి కోడల్లుళ్ళు వచ్చేసారు. సంక్రాంతి పందాలకు నెల్లూరు జిల్లా నుంచి కోడిపుంజులు. రావులపాలెం ఏలూరు హైవే రద్దీ రోడ్ల వెంబడి విక్రయం. ఒక్కో పుంజు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు. భీమవరం బ్రీడ్ను నెల్లూరు జిల్లాలో పెంచి గోదావరి జిల్లాలో అమ్మకాలు. కోడి పందాల కోసం అంటే నెల ముందే సంక్రాంతి వస్తుంది కదా, నెల ముందే కోడి పందాల కోసం కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు కొనుక్కొని. చేనేత కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుకు కృషి. బాబు పవన్కి ఇక నిద్రలేని రాత్రులే. మూలాలను అణగదొక్కేందుకు చంద్రబాబు మోదీ కుట్రలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు బుద్ధి చెప్పాలి. మూలాలను కాదు, మాలలను అణగదొక్కేందుకు చంద్రబాబు మోదీ కుట్రలంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు బుద్ధి చెప్పాలి. మాలల మహాగర్జనలో మాల సంఘాల జేఏసీ పిలుపు. ఏంటోలేండి, ఒక్కొక్క రకంగా. బియ్యం బొక్కేది వారే. అక్రమ రవాణా కూటమి కనుసన్నల్లోనే. విశాఖ పోర్ట్ నుంచి యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలింపు. ఈ నెల 12 అర్ధరాత్రి వ్యాన్ హైషిప్లో చైనాకి వెళ్ళిపోయిన 60 కంటైనర్ల లోడ్. 110 కంటైనర్లతో లోడింగ్కు సిద్ధంగా మరో 5 కోట్ల రూపాయల విలువైన బియ్యం. కంటైనర్ టెర్మినల్ ఫ్రైట్ స్టేషన్ దగ్గరే ప్రభుత్వ బృందం తనిఖీలు.
పీడీఎస్ బియ్యం వస్తుంటే సీజ్ చేయకుండా వ్యూహాత్మకంగా పక్క స్టేషన్కు మళ్లింపు. టీడీపీకి చెందిన కార్గో వారి స్టేషన్ నుంచే ఎగుమతులు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అసలు నిజాలేంటో బయట పెడితే బాగుంటుందేమో. ఎమ్మెల్యే బండారుపై టీడీపీ నేతల తిరుగుబావుట. ఓకే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఎన్నికలు ఈ మధ్యలో వస్తాయని వీళ్ళు అపోహపడుతున్నారండి, కానీ రావయి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. రోజుకు 16 గంటల ఉపవాసంతో నత్తనడకన జుత్తు పెరుగుదల. జాకిర్ హుస్సేన్ ఆరోగ్యం విషయం. జగన్ పాపం రైతులకు శాపం, వెంటాడుతున్న రీసర్వే కష్టాలు, రుణాల రీషెడ్యూల్లో సమస్యలు, భూముల విక్రయాలకు బ్రేక్. ఇదంతా జగన్ చేసినటువంటి పాప ఫలితం అండి. పాస్ పుస్తకాల నిండా జగన్ పెద్ద పెద్ద ఫోటోలు, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మలు. ఏదో తన ఆస్తి ఉచితంగా ఇచ్చినట్లు రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఆర్భాటం కోసం జగన్ ప్రభుత్వం చేసిన రీసర్వే రైతులకు ఇప్పుడు శాపంగా మారింది. జగన్ చేసిన నిర్వాకానికి జనం అష్టకష్టాలు పడుతున్నారు. జగన్ ఫోటోల పిచ్చి కాసేపు పక్కన పెడితే రీసర్వే అయినా సరిగ్గా చేయించారా అంటే అది లేదు. వివాదాలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. అంతా తప్పుల తడక. రికార్డులను గందరగోళం చేసేశారు. ఫలితంగా ఎంతోమంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేని దుస్థితి, అత్యవసరాలకు భూములను అమ్ముకోలేని పరిస్థితి. ఇదండి ఆయన చేసినటువంటి ఫలితం. జగన్ చేసినటువంటి పాపం ప్రతి ఒక్కరిని వెంటాడుతుందన్నమాట. విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం. జనం నెత్తిన చేయి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చే పరిస్థితి లేదు. త్వరలో పొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ ఏర్పాటు. రాజధానిలో అమరజీవికి నిలువెత్తు విగ్రహం, మ్యూజియంగా శ్రీరాములు స్వగృహం. ఆయన స్వగ్రామం పడమటిపల్లె అభివృద్ధికి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు. జగమంతా తన కుటుంబమే అనుకున్న అమరజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. తినే మాంసంలో యాంటీబయాటిక్స్. చికెన్, మటన్ అన్నింటా ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములు. పశువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, దాంతో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్. ఆ మాంసం తినే మానవులపైన ప్రభావం. డైరీ ఉత్పత్తుల్లోనూ ప్రతికూలతలు. తాజా అధ్యయనంలో వెల్లడి. అల్లుడు ఎలా ఉన్నావు? చిరంజీవిని కలిశాడు కదా. తప్పు నాదే, క్షమించండి. సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్తో మోహన్ బాబు. విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటానని హామీ. జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పోలవరానికి మళ్ళీ కళ వచ్చిందంటండి. పోలవరానికి ఈ వారమే జమిలీ బిల్లు. బెంగళూరు టెక్కీ అతుల్ భార్య అరెస్ట్. అత్త బావమరిది కూడా. అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి ఉపయోగమైంది. ఆయన బతికుండగా ఆయన మొత్తుకున్నాడు కదా, నాదేం తప్పులేదని. ఇళ్ల నిర్మాణం ఇష్టరాజ్యం. బిఎల్సి విధానానికి లబ్ధిదారుల ప్రయోజనాలకు తూట్లు. స్కూల్ గేమ్స్. కరాటేలో ఏపీకి స్వర్ణం. ఓకే, సూపర్. కోస్తాకు భారీ వర్షాలు. అంతేనండి. ఇక మెయిన్ వార్తలు ఏం పెద్దగా లేవు ఈరోజు. గురించి రాశారు మెయిన్ వార్త. ఇవ్వండి.
3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.